రైతు బంధు 20 ఎకరాలకి అంత రాజకీయ నాయకులకే ఉంది. అంత పొలం అంటే రాజకీయ నాయకులకే ఉంది. మాలాంటి వాళ్ళకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పుడే మంచి పద్ధతితో జరుగుతుంది. వెనక ముందే ఇస్తాడేమో కానీ అన్ని పద్ధతితో 7,500 ఎకరాకి 7,500 ఇస్తాడు. 15,000 ఇచ్చినా సరే కానీ 5,000 ఉంది అప్పుడు. ఇప్పుడు 7,500 అంటున్నాడు. ఇప్పుడు 12,000 ఏం లేదు, 7,500 అని ఎకరకు ఏం లేదు మాకైతే. ఏమి ఎంత ఇచ్చినా సరే కానీ లెక్కతోటి అయితే వస్తుంది. మరి ఇది టైం ఎంత పడుతుందో చెప్పలేం కానీ పేదోళ్ళనా ఏం కొడుతుండే. ఇక రేషన్ కార్డులు అయితే లేవు నాన్న ఇప్పటిదాకా. మాకైతే రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డులు తీసేసిండు ఎందుకో మరి. కారు ఉంటే రేషన్ కార్డు తీయడం ఏందో అర్థం కాలేదు. డబల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇస్తురేమో. నిన్న మొన్న అయితే ఫోటోలు తీసుకుపోయారు లేని వాళ్ళకు. పింఛన్ అయితే 2,000 వస్తుంది. ఇక 4,000 అయితే ఇంకా రాలే. మేమైతే తీసుకోలేదు. మంచిగానే ఉంది. ఇక ఫేమస్ అంటే ఏంటిది ఫ్రీ బస్ రోజు ఎక్కుతూనే ఉంటాము. 30 ఏళ్ళు మేము రాబట్టి సౌండ్ పార్క్ ఈడ ఆటో కట్టుకొని చక్కగా ఆడిపోతే ఆటో కట్టుకొని ఇక నైట్ అయితే బస్సులు ఉండే కదా. 2 సిస్టాలు ఉన్నారు. ఇవి ఫ్రీ బస్ అయితే ఎక్కువ. చాలా వరకు ఈ రైతు బాధలు ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఎవరో ఒక 10 మంది యూజ్ చేస్తారు ఫ్రీ బస్సులు. ఎందుకంటే వీళ్ళకి కన్వీనియంట్ ఉండదు. వీళ్ళకి వచ్చినప్పుడు అనుకూలంగా బస్సు రాదు. ఆటో ఎక్కి వస్తారు. పోయేటప్పుడు 8 గంటలకు ఈయనే పికప్ చేసుకొని ఇంటికాడ వదిలిపెడతాడు. ఇంటి కాడ ఒక్కొక్కరిని ఆటోలో వస్తారు. వాళ్ళకి ఈమె ఒక 5గురు ఒక ఆటోల 4గురు ఒక ఆటోల. ఇవన్నీ వీళ్ళు మామూలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తావు బాబా. ఆమెకు తెలుసు కదా ఈమె ఈ ముందని నేను మాట్లాడతలేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను చెప్పేది అయ్యా ఇక్కడేను ఆమె నల్గొండ బిడ్డే, మేము రంగారెడ్డి. అయితే చెప్తేను నేను ఏ పార్టీ అనేది కాదు. నేను 1968లో కూడా నాకు తెలంగాణ అంటే అభిమానం. విన్నావా? నేను సిటీలో 2వ క్లాస్ చదివిన నేను. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ వాళ్ళ ఊర్లో. రేవంత్ రెడ్డి అసలు వాడు అదృష్టం కొద్దీ సీఎం అయ్యండి. ఏం చేస్తాడు? అన్ని అబద్ధాలు చెప్పాడు, వచ్చాడు, అయిపోయింది. ఏం చేస్తాం చెప్పు. ఇక కర్మము ఎన్ని రోజులు పోతాడో అన్ని రోజులు భరించాలి అంతేగాని ఆయన ఏం చేయడు. కేసీఆర్ బ్రాండే. కేసీఆర్ గురించి చెప్తున్నావు వాను. కేసీఆర్ అంత గొప్ప నాయకుడు కనిపించాడా మీకు ఎక్కడా? సరే మీరు చెప్పండి, మాది ఇడిచిపెట్టేసి. కేసీఆర్ అంత మంచి నాయకుడు లేడు. విన్నావా? కేసీఆర్ ఎక్కడా? ఏం కథ కేసీఆర్కు ఈయనకి ఎక్కడా? నేను చెప్తున్నాగా కేసీఆర్ అనేటోడే లేకుంటే మనకు తెలంగాణనే లేకుంటే ఈ రేవంత్ రెడ్డి ఏడుండేటోడు. సీఎం కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా అయ్యేటోడు కాదు. నీకు ఏడుంటాడు రేవంత్ రెడ్డి? ఎక్కడుంటాడు చెప్పు? తెలంగాణ రాకపోతే ఆంధ్ర లాబింగ్ మీద ఈయన నిలబడుతుండే ఆయన. ఈయన ఎక్కడ ఏ స్టేజ్లో నిలబడుతుండే, ఏ లైన్లో ఉంటుండే ఇలా రాజకీయ నాయకులలో. అంత అయిపోయాయి కాదు. ఇక కర్మానికి ఏదో 4 ఏళ్ళు వదిలిపెట్టేసి తర్వాత చూసుకోవాలి అంతే. ఇక అప్పటికి ఎవడు వస్తాడు? పింఛన్ నేను పెట్టలేదే. నేను పని చేసుకొని పోతా, పింఛన్ పెట్టలే. నాకేం లేదు. రైతు బంధు 20 ఎకరాలకి అంత రాజకీయ నాయకులకే ఉంది. అంత పొలం అంటే రాజకీయ నాయకులకే ఉంది. మాలాంటి వాళ్ళకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పుడే మంచి పద్ధతితో జరుగుతుంది. వెనక ముందే ఇస్తాడేమో కానీ అన్ని పద్ధతితో. 7,500 ఎకరాకి 7,500 ఇస్తాడు. 15,000 ఇచ్చినా సరే కానీ 5,000 ఉంది అప్పుడు. ఇప్పుడు 7,500 అంటున్నాడు. ఇప్పుడు 12,000 ఏం లేదు, 7,500 అని ఎకరకు ఏం లేదు మాకైతే. ఏమి ఎంత ఇచ్చినా సరే కానీ లెక్కతోటి అయితే వస్తుంది. మరి ఇది టైం ఎంత పడుతుందో చెప్పలేం కానీ
పేదోళ్ళనా ఏం కొడుతుండు ఇక రేషన్ కార్డులు అయితే లేవు నాన్న ఇప్పటిదాకా మాకైతే రేషన్ కార్డు లేవు రేషన్ కార్డులు తీసేసిండు ఎందుకో మరి కారు ఉంటే రేషన్ కార్డు తీయడం ఏందో అర్థం కాలేదు డబల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇస్తురేమో నిన్న మొన్న అయితే ఫోటోలు తీసుకుపోయారు లేని వాళ్ళకు పింఛన్ అయితే 2000 వస్తుంది ఇక 4000 అయితే ఇంకా రాలే మేమైతే తీసుకోలేదు మంచిగానే ఉంది ఇక ఫేమస్ అంటే ఏంటిది ఫ్రీ బస్ రోజు ఎక్కుతూనే ఉంటాము 30 ఏళ్ళు మేము రాబట్టి సౌండ్ పార్క్ ఈడ ఆటో కట్టుకొని చక్కగా ఆడిపోతే ఆటో కట్టుకొని ఇక నైట్ అయితే బస్సులు ఉండే కదా ఇద్దరు సిస్టాలు ఉండరు ఇవి ఫ్రీ బస్ అయితే ఎక్కువ చాలా వరకు ఈ రైతు బాధలు ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఎవరో ఒక 10 మంది యూజ్ చేస్తారు ఫ్రీ బస్సులు ఎందుకంటే వీళ్ళకి కన్వీనియంట్ ఉండదు వీళ్ళకి వచ్చినప్పుడు అనుకూలంగా బస్సు రాదు ఆటో ఎక్కి వస్తారు పోయేటప్పుడు 8 గంటలకు ఈయనే పికప్ చేసుకొని ఇంటికాడ వదిలిపెడతాడు ఇంటి కాడ ఒక్కొక్కరిని ఆటోలలో వస్తారు వాళ్ళకి ఈమె ఒక 5 ఒక ఆటోల 4 ఒక ఆటోల ఇవన్నీ వీళ్ళు మామూలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తావు బాబా ఆమెకు తెలుసు కదా ఈమె ఈ ముందని నేను మాట్లాడతలేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను చెప్పేది అయ్యా ఇక్కడేను ఆమె నల్గొండ బిడ్డే మేము రంగారెడ్డి అయితే చెప్తేను నేను ఏ పార్టీ అనేది కాదు నేను 1968లో కూడా నాకు తెలంగాణ అంటే అభిమానం విన్నావా నేను సిటీలో 2వ క్లాస్ చదివిన నేను అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి సర్పంచ్కి తక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ వాళ్ళ ఊర్లో రేవంత్ రెడ్డి అసలు వాడు అదృష్టం కొద్దీ సీఎం అయ్యండి ఏం చేస్తాడు అన్ని అబద్ధాలు చెప్పాడు వచ్చాడు అయిపోయింది ఏం చేస్తాం చెప్పు ఇక కర్మము ఎన్ని రోజులు పోతాడో అన్ని రోజులు భరించాలి అంతేగాని ఆయన ఏం చేయడు కేసీఆర్ బ్రాండే కేసీఆర్ గురించి చెప్తున్నావు వాను కేసీఆర్ అంత గొప్ప నాయకుడు కనిపించాడా మీకు ఎక్కడా సరే మీరు చెప్పండి మాది ఇడిచిపెట్టేసి కేసీఆర్ అంత మంచి నాయకుడు లేడు విన్నావా కేసీఆర్ ఎక్కడా ఏం కథ కేసీఆర్కు ఈయనకి ఎక్కడా నేను చెప్తున్నాగా కేసీఆర్ అనేటోడే లేకుంటే మనకు తెలంగాణనే లేకుంటే ఈ రేవంత్ రెడ్డి ఏడు ఉండేటోడు సీఎం కాదు మంత్రి కాదు ఎమ్మెల్యే కూడా అయ్యేటోడు కాదు నీకు ఏడుంటాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు చెప్పు తెలంగాణ రాకపోతే ఆంధ్ర లాబింగ్ మీద ఈయన నిలబడుతుండే ఆయన ఈయన ఎక్కడ ఏ స్టేజ్లో నిలబడుతుండే ఏ లైన్లో ఉంటుండే వీళ్ళ రాజకీయ నాయకుల అంత అయిపోయాయి కాదు ఇక కర్మానికి ఏదో 4 ఏళ్ళు వదిలిపెట్టేసి తర్వాత చూసుకోవాలి అంతే ఇక అప్పటికి ఎవడు వస్తాడు పింఛన్ నేను పెట్టలేదే నేను పని చేసుకొని పోతా పింఛన్ పెట్టలే నాకేం లేదు